అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా మీకు? అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాను. మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు. ఓకే, ఇప్పుడు టీ కృష్ణ గారు మెసేజ్ చెప్పుకుంటారని నా ఫీలింగ్. టీ కృష్ణ గారి సబ్జెక్ట్స్ కమర్షియల్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు చాలా ఇష్టం టీ కృష్ణ గారి సినిమాలు అంటే. ఎప్పుడో ఆవేశపూరితంగా ఉంటాయి తప్ప రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అంటాను నేను వాటిని. చిన్న ఒకళ్ళు ఒక దారిలో వెళ్తే ఆయనకు దారిలో వెళ్ళేవాళ్ళు, ఇద్దరు వెళ్ళాల్సిన విధానం అని తప్ప స్ట్రైకింగ్ బల్ల గుర్తు చెప్తారు ఆయన టీ కృష్ణ గారు. సో వాటి నేను మెసేజ్ ఉండే సబ్జెక్ట్స్ అన్న అసలు మనం వెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, సినిమా అనేది నేను ఒక ఎంటర్టైన్మెంట్ అని నమ్ముతా. సో ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని నమ్ముతాను తప్ప అసలు మెసేజ్ ఇద్దామని కూర్చుంటే నా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడిపోతాను. సో ఇప్పుడు మిర్చి కూడా తీసుకుంటే నా ఫస్ట్ సినిమా శత్రువు కనబడితే వేసేయాలి, శత్రువుని ప్రేమితే ఎట్లుంటుంది, కొత్త క్యారెక్టరేషన్ అనుకున్నాను తప్ప మెసేజ్ అనుకోవాలి నేను. అందరూ క్యారెక్టర్ శత్రువు అంటే వేసేస్తాడు, శత్రువు ప్రేమిస్తాడు డిఫరెంట్గా కనపడింది అంతే నాకు. సో ఇది ఇంకా కమర్షియల్ అనుకున్నాను నేను. సో అందరూ ఏమో ఇటు చేస్తాడు, ఇటు చేస్తే మోర్ కమర్షియల్ అవుద్ది అనుకున్నాను తప్ప అది మెసేజ్. సో అది మోర్ స్ట్రైకింగ్గా ఉంది, మోర్ ఇంపాక్ట్ వచ్చింది జనం మీదకి. భలే తమాషాగా చేసాడే, ప్రేమిద్దాం అంటున్నాడు ఏంటి అంటే తప్ప అది మెసేజ్ కాదేమో. నా క్యారెక్టరు అలా ఉంది, అది చూసి బాగా చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనపడుద్ది. అది డెఫినెట్లీ అంటే మంచోళ్ళు అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఉద్దేశంలో హీరో అనే పదానికి అర్థం యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఉందండి. యాక్టర్ అంటే ఏంటంటే బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు, ఆ దృష్టిలో హీరో అంటే వేరు. హీరో అంటే గొప్ప ఉంటుంది అర్థం. హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళ హీరోలు అన్నాం, వాళ్ళ యాక్టర్లు అంటారు నేను. ఓకే, నా హీరో అసలు ఈ పనులు చేయకూడదు. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. ఓకే, ఎగ్జాక్ట్లీ వీళ్ళని హీరోస్ అంటాం. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరేషన్స్ ఉంటాయని. సో నా హీరో అసలు పిచ్చి పనులు చేయడని నా ఫీలింగ్. అసలు కమర్షియల్ అనే స్కేల్ మీద గొప్పవాడు మంచివాడు అవడం ఇంకా కమర్షియల్ అంటాను నేను. ఆడు మర్డర్లు చేసి తప్పని నా ఉద్దేశం. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచ్చి అదే అదే అంటే సినిమా అదే అండి, కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు హీరో, దట్స్ ఏ సినిమా కదండి. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం కూడా యాక్టర్ లక్షణమే. నా యాక్టర్ నేను వాళ్ళని హీరో అన్న అంతే, యాక్టర్ అంట డెఫినెట్లీ తప్పే ఉంది. క్యారెక్టర్ అది వాల్మీకి కూడా అప్పట్లో చిన్న పోయేవాడు, ఫస్ట్లో ఆయన నెగిటివ్ క్యారెక్టరే, ఆయన సెయింట్ అయ్యాడు, గొప్ప కథ కది. సో కథను బట్టి అది నెగిటివ్ క్యారెక్టర్. బట్ నా కథలో ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ నా హీరో మంచోడు, తప్పు చేయడు, తప్పు చేసినా వెంటనే రిలీజ్ అవుతాడు. సో నాకు ఇది ఇష్టం. ఐ కాల్ దమ్ యాజ్ హీరోస్ అంతే. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. అది పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ ఉన్న ఎలిమెంట్స్ రెండు టచ్ చేశాను కాబట్టి అనుకోకుండా ఇవి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న కథలు తెస్తాను ఫీలింగ్ ఉంది తప్ప లేకపోతే నాకు పర్టికులర్గా ఇది మెసేజ్ చెప్దాం, సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ టచ్ చేద్దామనే యాంగ్జైటీగా అసలు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎక్కువ. కమర్షియల్ మీడియం అనే నమ్ముతాను సినిమాని ఎక్కువ. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా ఆల్మోస్ట్ బాయ్స్కి రిలేటెడ్గా ఉంటుంది, శంకర్ గారి బాయ్స్కి కొంచెం ఆ కాన్సెప్ట్. గర్ల్ ఫ్రెండ్ తర్వాత బాయ్స్ వచ్చింది, ఏంటి కొంచెం దాని మీద మీ అభిప్రాయం? అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయండి సార్, గర్ల్ ఫ్రెండ్కి మీరు ఓన్లీ స్టోరీ అండి? స్టోరీ ఎక్కడో కాన్సెప్ట్, చాలా కథలు వాళ్ళ రేపు సిమిలారిటీస్ ఉంటాయి కాన్సెప్ట్ వైజ్. చాలా కథలు ఒకటి రెండు గానం కాదులేండి. ఇప్పుడు హీరో ఎక్కడో ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చిన్న మాయ చేస్తాను అనే ఫార్ములా బోర్డు సినిమాలో ఉంటుంది. ఒక 4 స్టూడెంట్స్ చిన్న అమ్మాయిలు అనగానే ఒక టీనేజ్ కథలు అలాగే ఉంటాయి. నేను దాన్ని పెద్ద రెఫరెన్స్ అన్నాను. అంటే కొంచెం ఎక్కడో అనుకోకుండా 3-4 సీన్స్, అంటే అమ్మాయిలు అంటే ఇష్టం, నలుగురు కుర్రాళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి వాళ్ళకి అనే పాయింట్ కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా మన అయిన వెంటనే వచ్చింది తప్ప అది పెద్ద దాన్ని కాపీ చేసి తీయాల్సినంత ఐడియా కూడా కాదు అది. సరే ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఉంటుంది. ఆ ఏజ్కి ఒక నలుగురు కుర్రాళ్ళు కలిస్తే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ చేసే ప్రయత్నంలోనే మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి నలుగురికి.
సో ఇది దిస్ ఈజ్ రెగ్యులర్ ప్రాసెస్ ఆ ఏజ్కి. సో అలాగానే బట్ బాయ్స్ స్కేల్ ఇస్ వెరీ బిగ్ స్కేల్. ఇప్పుడు ఎక్కడో వచ్చిన 2-3 సీన్స్ కాన్సెప్ట్ సిమిలర్గా ఉన్నప్పుడు అలా అవుతుంది తప్ప, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఎక్కువ రిలేట్ అంతే. గ్యారెంటీగా సిమిలర్ థాట్ ఏంటో, సిమిలర్ థాటే కాదు. ఎందుకంటే టీనేజ్ దానికి పెద్దగా నెవర్ బిఫోర్ ఐడియా కూడా కాదు అది. సో టీనేజ్ రొమాన్స్ అలాగే ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉంటాయి. అల్లరి, అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో అది పెద్ద నేను సిమిలర్ థాట్ అని నమ్ముతాను అంతే. స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్, ట్యాంక్ దాకా కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది అనుకుంటే అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామ్ చరణ్ గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా, సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డీవియేట్ అవుతుంది కథ, ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేస్తే ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అదొక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. ఓకే, అంతే, అంత సింపుల్. అది కథ సింపుల్ థింగ్. అది కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా ఎక్కడో పీకుతున్నాం టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొన్ని రోజులు పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని